హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా అత్తయ్యతో ఒకటి ఫుల్ వీడియో చేయమని చెప్పారు కామెంట్స్లో, అందుకని చెప్పి ఈరోజు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో చూడండి వీడియో ఎలా ఉంటుందో. ఇంకా మా అత్త నాకన్నా ముందే లేచినారనమాట. సో వాళ్ళు లేచి మొత్తం స్వీపింగ్ అంతా చేసినారు. స్వీప్ చేసి ఇంకా కాఫీ కూడా పెట్టుకొని తాగుతున్నారు. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్రో ఇచ్చి ఇంకా ఇల్లు తుడుచుకుందామని చెప్పేసి మొత్తం వచ్చి మాపింగ్ పెట్టేశాను. పెట్టి ఇంకా వాకిలి అంతా మొత్తం క్లీన్ చేసుకొని బొట్లు అన్నీ పెట్టేసి ముగ్గు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బయట అయితే అంతా ఊడ్చే పని లేదు, ఎందుకంటే సండే ఇక్కడ మెయిడ్ ఉంటారు, అంటే హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓనర్ వాళ్ళే పే చేస్తారనమాట వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి మొత్తం మన బాల్కనీ మొత్తం క్లీన్ చేసి స్టెప్స్ ఇదంతా కూడా క్లీన్ చేసి మొత్తం మాపింగ్ అంతా కూడా పెట్టేస్తారు ప్రతి సాటర్డే లేకుంటే సండే అలా వస్తారనమాట వీకెండ్స్లో. సో వాళ్ళే మొత్తం క్లీన్ చేస్తారు కాబట్టి మనం జస్ట్ మన ఇంటి ముందర ఒకటే క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పా కదా ముందు వీడియోస్లో నా ముగ్గులు అంతగా ఏం రావు, కానీ అంటే అందులోనే ఇక్కడ ఉండేది నాకు చిన్న స్పేసే కాబట్టి ఇంకా నాకు వచ్చినట్టు చిన్నగానే పెట్టుకుంటున్నాను. ఇవి కూడా కొన్ని యూట్యూబ్లో చూసి అలా వేసినవే అనమాట. అంటే సొంతంగా నేను డిజైన్ చేయలేదు అక్కడ. మా మమ్మీ అయితే చాలా బాగా వేస్తారు, ఇంతకు ముందే చెప్పా కదా ముగ్గులు ఇవన్నీ కూడా. ఇంకా నాకు ఇక్కడ వేయాలన్నా కూడా అంత స్పేస్ ఉన్నా కూడా ఇక్కడ అంతా మొత్తం తిరుగుతుంటాం కదా, సో దానివల్ల ఫుల్ మెస్ అవుతుంది అనమాట. దాన్ని తొక్కేసి ఇంట్లో రావడం అలా ఇల్లంతా కూడా డస్ట్ అయిపోతుంది దానివల్ల. అందుకని చెప్పి నేను లైట్గా అంటే చిన్నగా వేసుకుంటాను ముగ్గు అనేది. ఇంకా అది కూడా ఉండాలి కదా, మరీ ఏం లేకున్నా బాగోదని చెప్పేసి కొంచెం వేసుకుంటా చిన్న ముగ్గు. ఇంకా ముగ్గు ఇదంతా అయిపోయాకైతే లోపలికి వచ్చి ఇప్పుడు పాపకి ఫస్ట్ తనకి ఉగ్గు పెట్టేస్తాను, లేదంటే అస్సలు ఊరికే ఉండదనమాట. తను మార్నింగ్ మాతో పాటే లేచేస్తుంది ఈ మధ్య. సో ఇంకా లేస్తుంది కాబట్టి మేము అంతా పనులు అయ్యేలోపు తనకి ఆకలి వేసేస్తుంది. ఇంకా ఆకలి ప్లస్ నిద్ర కూడా వస్తుంది అనమాట ఆ టైంలో తనకి. ఇంకా అప్పుడు తనకు తినబెట్టుకోకుంటే ఇంకా అసలు పడుకోదు, నిద్ర వచ్చినా కూడా పడుకోదు, ఇంకా ఊరికే ఏడుస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ తనకైతే ఉగ్గు పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఇక్కడ ఈరోజు అయితే బయటికి వెళ్ళే ప్లాన్ ఉందనమాట. సో అందుకని చెప్పి ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. మధ్యాహ్నం మరి లంచ్ చేసుకొని తొందరగా లంచ్ చేసేసి వెళ్ళాలి కదా. ఇప్పుడు హెవీగా టిఫిన్స్ అవి తిన్నామంటే మళ్ళీ లంచ్ తొందరగా చేయలేమని చెప్పేసి ఉప్మా చేయమని చెప్పారు అత్తయ్య. అందుకని చెప్పి మొత్తం అన్నీ కటింగ్ చేసుకున్నాను. ఇంకా ఆలోపు పాప సిగ్నల్ ఇచ్చిందనమాట ఆకలి వేస్తుందని చెప్పి. సరేలే అని చెప్పి ఇంకా తినిపించాలని వెళ్తున్నాను. ఇంకా ఉప్మా అంతా కూడా మా అత్తమ్మ చేసి తినిపించేది అయితే మా పాప ఎవరితోనూ తినదు. ఇంకా అంటే రైస్ అలాంటిది అయితే మా అత్తమ్మ తినిపిస్తారు కొన్నిసార్లు, కానీ ఇలా ఉగ్గు తినిపించేటప్పుడు మాత్రం నేనే తినిపించాలి, ఎందుకంటే అస్సలు మాట తినదనమాట. అది అంటే బయటికి కూసేయడము అలా చేస్తుంటుంది. అలా అంటే తనకి ఇష్టం లేదని ఇంకా అది ఇష్టంగానే తింటుంది, కొన్నిసార్లు అలా చేష్టాలు చేస్తుంది అనమాట. ఇంకా అందులోనూ మార్నింగ్ కదా బాగా నిద్ర వచ్చేసి ఉంటుంది తనకి. తిన్న వెంటనే పడుకుండిపోతుంది. ఇంకా కాసేపు అలా నిదానంగా లేకుంటే కొంచెం లేట్గా తినిపించాము అంటే ఇంకా తింటూనే నిద్రపోతుంటుంది కొన్నిసార్లు. అందుకని చెప్పి నేనే తినిపిస్తాను మార్నింగ్ టైం మ్యాక్సిమమ్. ఇంకా మధ్యాహ్నం నైట్ అయితే కొన్నిసార్లు అత్తమ్మ కూడా తినిపిస్తుంటాను ఏమైనా పనిలో ఉన్నాను అంటే. ఇంక ఇక్కడైతే అత్తమ్మ ఉప్మా చేస్తున్నారు. నేను ఉప్మా అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని అలా చాలా మెత్తగా అలా చేసుకుంటుంటాను, అలా ఇష్టం నాకు. కానీ మా అత్తమ్మ చేసే ఉప్మా కూడా నాకు బాగా ఇష్టం అవుతుంది అనమాట. అంటే మినప్పప్పు ఇవన్నీ నేను వేయను ఎక్కువ, మా అత్తమ్మ అవన్నీ వేసి చేస్తారు. అది ఆ ఉప్మా కూడా నాకు చాలా ఇష్టము. ఆడుకోవాలా నువ్వు అట్లా అవన్నీ చేయకూడదు, కూర్చో. మామూలుగా అయితే వెంటనే పడుకునేసేది తిన్నాక. ఇంకా ఆ రోజు ఎందుకు యాక్టివ్గా ఆడుకుంటునింది. ఇంకా మామ దగ్గర అయితే తను వదిలేసాను ఆడుకోమని చెప్పి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినాలి కదా అని చెప్పి జే అయితే తను ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా తన బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది కదా, అది అయిపోయాక అందరు కూర్చొని తింటున్నారు. ఆ లోపు మా పాప ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి తన్ని పడుకోబెట్టడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు తన్ని పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా తింటున్నాను ఇక్కడ. ఇంకా నా డైలీ సీరియల్స్ చూస్తూ అయితే తినేసాను. నానా సుమంత్ మామ ఎట్లున్నాడు? నానా సుమంత్ మామ ఎట్లున్నాడు? మామ ఎట్లున్నాడు? నానా ఇటు చూడు, సుమంత్ మామ ఎట్లున్నాడు? ఈ మధ్య అయితే ఇది ఒకటి నేర్చుకుంది కొత్తది, మా అన్నయ్యని ఎక్కిరిస్తుంది అనమాట. సుమంత్ మామ ఎలా ఉంటాడు అంటే అలా ముక్కు పైకి పెట్టి ఎక్కిరిస్తుంటుంది. కానీ ఇప్పుడు వీడియో ఆన్ చేసా కదా అలా చేయదనమాట. మనం వీడియో ఆన్ చేస్తే అలాంటివి ఏమీ చేయము.
కొన్నిసార్లు అయితే మనం అడగకుండానే చూపిస్తుంటుంది, కానీ వీడియో ఆన్ చేసామంటే మాత్రం అలాంటివి ఏంటివి క్యాప్చర్ చేసేస్తామని చెప్పి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇలా చూపిస్తుంది అనమాట. ఇంకా బాగా చూపిస్తుంది, కానీ ఆ రోజు ఏమో చూపించలేదు. ఇంకా నేను పాపకి రెడీ చేపించేద్దామని చెప్పి స్నానానికి తీసుకెళ్ళాను. ఆ లోపు అత్తమ్మ అయితే పప్పుకు పెట్టేసి పప్పు రాముతున్నారు ఇక్కడ. ఇంకా లేట్ అయిపోతుంది కదా తను రెడీ చేపించి నేను రెడీ అయ్యేదంతా అయిపోయేలోపు, అందుకని చెప్పి అత్తమ్మ పప్పుకు పెట్టేసి తనే అంత వంట చేస్తున్నారు. రైస్కి కూడా పెట్టేశారు పక్క. ఇంకా మా బేబీ అయితే ఇలా రెడీ అయిపోయింది బయటికి వెళ్ళడానికి. క్యూట్గా ఉంది కదా డ్రెస్లో, మా క్యూట్ ఖుషి అనమాట. ఇంకా ఇక్కడైతే అత్తమ్మ పప్పు రామేసి ఇప్పుడు తిరువాతకు కూడా పెట్టేస్తున్నారు. వీడియో షూట్ చేశారనమాట. నేను అడిగాను అంటే అక్కడికి వెళ్ళి షూట్ చేయమని చెప్పి. మా పాపకి స్నానం చేపించేది పెద్ద విషయం కాదు, కానీ తన్ని రెడీ చేయడమే పెద్ద విషయం అనమాట. అంటే ఏది క్రీమ్లు కానీ పౌడర్ కానీ ఇది ఏది రాయకూడదు అంటుంది, డ్రెస్ వేయకూడదు అంటుంది, అసలు ఏది చేయించుకోదు. చాలా అంటే అల్లరి పెట్టేస్తుంటుంది ఆ టైంలో. తన్ని పట్టుకొని అవన్నీ చేసేలోపు నాకు గంట పట్టేస్తుంది. ఇంకా అందుకనే అత్తమ్మ లేట్ అవుతుందని చెప్పేసి చేసేస్తున్నారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకైతే వ్లాగ్స్ అంటే యూట్యూబ్ ఇదంతా కూడా అంతకుముందు వాళ్ళకి అవేర్నెస్ ఉండలేదు కదా. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇలా ఉంటుంది వ్లాగ్స్, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం చూపించేసాము. సో దానివల్ల వాళ్ళకైతే బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అందుకనే వీడియో షూట్ చేస్తామన్నా కూడా మా అత్తయ్య చాలా కోఆపరేట్ చేశారు. అండ్ మామ కూడా బాగా ఎంకరేజ్ చేశారనమాట వీడియోస్కి. నేను ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పా కదా. ఇంకా ఆ తర్వాత కూడా వాళ్ళకి చాలా వీడియోస్ అవన్నీ చూపించి ఇలా ఉంటుంది అని అన్నీ చెప్పాము. వాళ్ళకి బాగా ఇష్టమైంది యూట్యూబ్ చేయడం మనము. ఇంకా వాళ్ళ ఎంకరేజ్మెంట్ అయితే మనకి 100% ఉంది. సో దానివల్ల నాకైతే చాలా అంటే మోటివేషన్ వచ్చిందనమాట. ఇన్ని రోజులు ఊరికనే చేయాలంటే అంటే నా సెల్ఫ్ మోటివేషన్తో నేను చేసేదాన్ని, కానీ ఇప్పుడు వాళ్ళ మోటివేషన్తో నేను చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అది కూడా చెప్తున్నారనమాట, ఇక్కడ తీసుకోండి వీడియో, ఇక్కడ తీయండి, ఇక్కడ ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి మాకు స్పాట్స్ కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాం కదా, అక్కడంతా అంత అప్డేట్ అయిపోయారు. నాకైతే ఈ విషయం మాత్రం నాకు కూడా అండ్ జేకి కూడా చాలా హ్యాపీ న్యూస్ మాకు ఇది. ఇంకా అందరూ రెడీ అయిపోయి లంచ్ కూడా చేసేసాం. అన్నం పప్పు పాపకు కూడా అత్తమ్మ తినిపించేశారు నేను రెడీ అయిపోయేలోపు. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోయామన్నమాట బయటికి. ఎక్కడికనేది మీరే చూడండి. అదేంటో కానీ మొన్న పోయినప్పుడు అలానే ఉండింది, ఈరోజు కూడా ట్రాఫిక్ అంటే ఇంకా బీభత్సంగా ఉందన్నమాట. అది కూడా వీక్ డేస్లో అండ్ మధ్యాహ్నం వెళ్ళాం మేము, అందుకని చెప్పి ట్రాఫిక్ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ అయినా మార్నింగ్ టైమ్స్ అయినా అని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. అయినా కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అసలు మేము ఇప్పటివరకు బెంగళూరుకి వచ్చి 1.5 year అవుతుంది, కానీ ఇంత ట్రాఫిక్లో మేము ఎప్పుడూ స్ట్రక్ అవ్వలేదు. ఈసారి అంత ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాము. ఇంకా వీకెండ్స్లో వెళ్తే కూడా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి వీక్ డేస్లో లీవ్ పెట్టుకొని మరీ వెళ్ళాము. అయినా కూడా చాలా ట్రాఫిక్ ఫేస్ చేసాము. ఇంకైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇంకా నేను అత్తమ్మ పాప అయితే ఫుల్ స్లీప్ వేసేసాము కార్లో, అంతసేపు పట్టింది. ఇంకా ఎక్కడికి వచ్చామంటే బెంగళూరు ప్యాలెస్ వచ్చామన్నమాట. మేము స్టార్టింగ్ బెంగళూరులో వచ్చి ఇక్కడంతా ఇల్లు చేసి ఫ్యామిలీ పెట్టినప్పుడైతే మా అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు మేము బనర్ఘట్ట నేషనల్ పార్క్ ఇంకా కొన్ని మాల్స్ అక్కడంతా వెళ్ళినాం అనమాట. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఉంది, మన చిక్బల్లాపుర వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఉండే బెంగళూరులో ఎక్కువ ప్లేసెస్ ఏమి ఉండవండి నాకు తెలిసి. ఇలా అంటే మాల్స్ ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి. టూరిస్ట్ స్పాట్స్ అంటే ఎక్కువ ఏం లేవు బెంగళూరు సిటీ లోపల. ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే మేబీ ఉండొచ్చు కొన్ని, అంటే వాటర్ ప్లేసెస్ ఇలాంటివి ఉన్నాయి, కానీ సిటీ లోపల అయితే ఎక్కువ ఏం లేవు టూరిస్ట్ స్పాట్స్. షాపింగ్ మాల్ ఒకటే బొచ్చడు ఉన్నాయి చూడండి. ఇంకా వాటినే చూడాలంటే అంతే, ఇంకా రోజు ఒకటి చూసినా కూడా తక్కువ వస్తాయి, అన్ని మాల్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళకి షాపింగ్ మాల్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే మనం అంటే అక్కడ తిరగడం, అక్కడ కూర్చోవడం, తినడం అలాంటివన్నీ చేస్తాం. వాళ్ళకి అక్కడ ఏముంటుంది, ఊరికే తిరిగి అలసిపోతారు కదా వాళ్ళు. ఇంకా అందుకని చెప్పి మాల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు ఈసారి. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు వాళ్ళు మాల్ చూసారు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే బెంగళూరు ప్యాలెస్. ఇంకా బెంగళూరు ప్యాలెస్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. అంటే మేము ఇన్ని రోజులు ఎందుకు ఇది మిస్ అయిపోయామో అనిపించింది. అసలు దీని గురించి పట్టించుకోలేదు. రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళు వెళ్ళొచ్చారంట, వాళ్ళు చెప్పారనమాట ఇలా వెళ్ళినాం బాగుంది అని చెప్పి. అందుకని చెప్పి ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చినారు కదా అని తీసుకెళ్ళాము. మా పాప అయితే ఫుల్ స్లీప్ వేసింది, అందుకే అలా ఉంది ఫేస్. అందుకే స్మైల్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంది. అక్కడ పార్కింగ్ ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే వచ్చాం. లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు అలా లేదు, అందుకని చెప్పి లోపల ఏం షూట్ చేయలేదు. బయట మాత్రం ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఇంకా అందరూ అదే పనిలో ఉన్నారనమాట. లోపల జస్ట్ ఒక 1/2 hour అంతే చూడాల్సిందే ఉండేది, ఇంకా మొత్తం బయటనే అంట.
ఇంకా మన చంద్రముఖి మూవీ ఉంది కదా, అది కూడా బెంగళూరు ప్యాలెస్లోనే తీశారు అని చెప్పాడు జై. అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలీదు, నేను చెక్ చేయలేదు. అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు మన చంద్రముఖి గదికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి కదా, అలా అలా ఉంది. అంటే పైన చూసినా కూడా కొంచెం సీనరీ అలానే ఉంది. నేను అప్పుడు అన్నా అనమాట, ఇది చూస్తుంటే చంద్రముఖి మూవీ గుర్తొస్తుంది అన్నప్పుడు జై అన్నారు ఇక్కడే షూట్ చేసిండేది అది అని చెప్పి. సో అది నిజమా కాదా అని తెలిసింటే మీకు కామెంట్ చేయండి. ఇంకా ప్యాలెస్ అంటే మరీ పెద్దగా అలా ఏం లేదు, చిన్నదే. కానీ అంటే ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట, పైన కింద అలాగా అక్కడక్కడే చుట్టూ తిరిగేది ఉంటుంది అంతే. మరి పెద్దగా మైసూర్ ప్యాలెస్లా పెద్దగా అయితే ఏం లేదు, కానీ బాగుంది చూడడానికి. జస్ట్ అలా అవుటింగ్ వెళ్ళి రావడానికి ఫ్యామిలీతో బాగానే ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళొచ్చాక బయట చాలా పిక్స్ అయితే తీసుకున్నాము, అత్తయ్య మావయ్య ఇంకా మేము పాపతో అంతా అంటే ఫోటోషూట్ చేసుకున్నాం అనుకోండి. ఆ ఫొటోస్ కూడా మీ క్లాస్లో పెడతాను చూడండి, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. మా అత్తయ్య మావయ్యకి కూడా ఫొటోస్ చాలా బాగా నచ్చాయి. మా మావయ్య అయితే బ్రహ్మాండంగా వచ్చినాయని చెప్పేసి కామెంట్ ఇచ్చినారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళకి ఇలా నచ్చడం చాలా రేర్ అనమాట. వాళ్ళు ప్రతిదీ అలా అంత ఈజీగా ఇష్టపడరు. సో వాళ్ళు ఇష్టపడినప్పుడైతే అది కూడా నేను ఫొటోస్ ఇవన్నీ నేను తీసా కదా, సో నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకా యువతలో అయితే అంటే ప్యాలెస్ ఆపోజిట్గానే పెద్ద గార్డెన్ కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడైతే ఫ్లవర్స్ కానీ ఇలాంటివి అంటే ప్లాంట్స్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి ఫొటోస్కి వీటికి. సో అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగుదాం, అలాగే కాసేపు కూర్చుందామని చెప్పేసి అక్కడికి కూడా వెళ్తున్నాము. ఇంకా యాజ్ యూజువల్ మా పాప అయితే అసలు ఏం సతాయించకుండా బాగా కోఆపరేట్ చేసింది. తనకి ఏం లేదండి, కడుపు నిండా ఉండాలి, అలాగే తనకి కొంచెం స్లీప్ ఉండాలి. తనకి సఫిషియెంట్ అయ్యేంత స్లీప్ ఉంటే అసలు ఏం సతాయించదు. ఇంకా అందులోనే ఇలా బయటకే తీసుకొస్తాం కదా, సో బయట చూసుకుంటూనే ఎంగేజ్ అయిపోతుంది అనమాట. అట్లా అస్తమానం ఏడ్చడం అలా ఏం చెయ్యదు. లాస్ట్ టైం ఒకరు కామెంట్ కూడా పెట్టారు, మీ పాప బయటకు వెళ్ళినప్పుడు చాలా అంటే ఏడ్చకుండా బాగుంటుంది అని చెప్పేసి, ఇందిరా గారు అని చెప్పి. థ్యాంక్స్ అండి, మీ కామెంట్స్ రెగ్యులర్గా నేను చదువుతుంటాను, మీరు కూడా రెగ్యులర్గా కామెంట్స్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కామెంట్స్ కూడా నాకు చాలా మోటివేట్ చేస్తాయి. ఇంతకు ముందు వ్లాగ్స్లో అంతా నేను కామెంట్స్ అందరిది చదివాను, అందరికీ రిప్లై ఇచ్చాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కామెంట్స్ చేసినప్పుడు. సో కామెంట్ చేసి మోటివేట్ చేయండి. ఇక్కడైతే నా వెనకాల ప్యాలెస్ అంతా కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా గార్డెన్ ఇదంతా అంటారు, ఇది కూడా చాలా బాగుంది. మా అత్తయ్య మా అయితే అలా ఒక రౌండ్ వేసి వచ్చారు మొత్తం. ఇక్కడైతే ఒక చెట్టు ఇలా వంగిపోయింది, ఎప్పుడు పడిపోతుందో మరి. నాకైతే అది చూస్తూనే ఉండిపోయాను అనమాట, చాలా ఎత్తుంది. ఇంకా అక్కడ నిలబడ్డారు కదా, అక్కడే వాళ్ళకి చాలా ఫొటోస్ అయితే తీశాను. అక్కడ చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఇంకా నేను ఒకటే మిస్సింగ్ అక్కడ, కానీ ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను లేండి వాళ్ళతో పాటే. నేను అక్కడ నించున్న కాడ నుంచే చాలా బాగుంది ప్యాలెస్ అయితే. ఎవరైనా బెంగళూరుకి వస్తే ఇది విజిట్ చేయొచ్చు, వర్త్ అనే చెప్పొచ్చండి. ఇంకా నెక్స్ట్ అయితే లూలు మాల్కి వచ్చేసాము. లూలు మాల్ మా మరిది మా చెల్లెలు వచ్చినప్పుడు వెళ్ళినాము, ఇంకా మా అన్నయ్య వచ్చినప్పుడు కూడా వెళ్ళాము. మేమిద్దరు కూడా వెళ్ళామన్నమాట. మాకు లూలుతో బాగా కనెక్షన్ ఉంది. అంటే స్టార్టింగ్ మేము ఇంట్లో వాషింగ్ మిషన్ ఇలా కొన్ని ఎలక్ట్రానిక్స్వి కొన్నప్పుడు మేమంతా లూలులోనే షాపింగ్ చేసాము. సో మాకు చాలా కనెక్షన్ అనమాట దాంట్లో. ఇంకా అందుకనే అందులోనూ చాలా పెద్దది కదా లూలు మాల్, వచ్చిన వాళ్ళకి చూడడానికి కూడా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఒక చిన్న షాపింగ్ జస్ట్ ఇంట్లో లేనివి అలా కొన్నామన్నమాట. ఇంకా తినడానికి ఇదంతా కూడా తీసుకున్నాము. పర్ఫ్యూమ్స్ అలాంటివి తీసుకున్నాడు. మా పాపకైతే ఈ కార్ భలే నచ్చింది, అసలు పడుకోయింది తను. యాక్చువల్గా దాంట్లో కొంచెం కూర్చోపెట్టేసరికి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. తను అలా చూసి మురిసిపోయాము. ఇంకా తర్వాత అక్కడ షాపింగ్ అంటే కింద హైపర్ మార్ట్ అంతా ఉంటుంది కదా, అక్కడంతా చూసుకొని పైకి వచ్చాము ఫుడ్ కోర్ట్కి. KFC తిందామని చెప్పేసి వచ్చాము. సో ఇంకా KFC ఆర్డర్ చేసి తీసుకురావడానికి లేట్ అవుతుంది కదా, ఆ లోపు పాపకి కొంచెం బనానా పెట్టేద్దామని చెప్పేసి బనానా పెడుతున్నాను. నార్మల్గా ఈవినింగ్ టైం అలా స్నాక్ టైంలో బనానానే పెడతాను అనమాట, అంటే కొంచెం బాగా డైజెషన్ అలా అవుతుందని చెప్పేసి పాపకి. ఇంకా అందులోనూ తను ఆ టైంకి ఖచ్చితంగా ఆకలి అవుతుంది, అందుకని చెప్పేసి బనానా తినిపిస్తున్నాను. మధ్యాహ్నం రైస్ ఇదంతా నార్మల్గానే పెడతాను. ఇంకా ఇక్కడైతే KFC బకెట్ ఇంకా పెప్సీ ఇవన్నీ తీసుకొచ్చారు, అవి తింటున్నారు. నేను ఫస్ట్ పాపకి తినిపించేసి తనని పట్టుకుంటే తర్వాత వాళ్ళు తిన్నాక తనని చూసుకుంటారు, నేను తినొచ్చు. ఇంక ఇక్కడైతే మా అత్తయ్యకి ఈసారి బాగా నచ్చాయంట KFC, అదే చెప్తున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా అదే అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా KFC తీసుకున్నాము, వాళ్ళకి అప్పుడు అంతగా నచ్చలేదంట. కానీ ఈసారి మాత్రం మా అత్తమ్మకి ఇంకా మామకి ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకో బకెట్ తీసుకుందామని అనుకున్నాం, కానీ మళ్ళీ
అత్తమ్మ వద్దులే అని చెప్పారు. ఇంక అక్కడికే సరే అని చెప్పేసి వచ్చేసాం అనమాట తినేసి. ఇక్కడ మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి, నాకు కేఎఫ్సీ పెట్టకుండా బనానా పెడుతున్నారు, మీరేమో కేఎఫ్సీ తింటున్నారు అని అనుకుంటుంది. అస్సలు కూర్చున్న కాడ కూర్చోవట్లేదు. ఈ మధ్య అయితే లేచి నిలబడ్డం ఇలా అవన్నీ స్టంట్లు చేసేస్తుంది అనమాట. తను పట్టుకోవడం అయితే మాకు చేత కావట్లేదు. ఇంకా నాకు కూడా ఆకలి వేసేస్తుంది, అందుకని చెప్పి కొంచెం తిందామని చెప్పేసి తన్ని చూసుకుంటూనే తింటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే లేట్ అవుతుంది కదా, వీళ్ళు తిని మళ్ళీ నేను తిని వరకు వాళ్ళు వెయిట్ చేసి అంత అని చెప్పేసి అలాగే తినేసాను. ఇదే అండి లూలు మాల్ అవుట్ సైడ్ లుక్ అయితే. ఇది బెంగళూరులో ఉండే వాళ్ళైతే మ్యాక్సిమం అందరు చూసుంటారు, చాలా పెద్ద మాల్ ఇది. కానీ ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది, మాల్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి, అది కూడా చాలా పెద్దది ఉంది. అది ఒక్కసారి విజిట్ చేయాలి, చూద్దాం. అది మా ఇంటికి చాలా దూరం అండి, అందుకనే మాకు అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు అక్కడ పోవడానికి. బట్ పోవాలి, చూద్దాం ఇంకెప్పుడు వెళ్తామో దానికి. ఇంక ఇక్కడైతే మొత్తం లోపలంతా తిరిగేసి అంతా చూసేసి బయట వచ్చి అలా కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఇంకా అందులోనే పాపకి డైపర్ చేంజింగ్ ఇదంతా ఉండింది. సో నేను అక్కడంతా కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు అత్తయ్య మావయ్య ఇంకా వీళ్ళంతా కొంచెం ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యారు. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఈ రోజంతా మొత్తం నడవడం తిరగడం ఇలాంటివే ఉన్నాయి, అసలు కూర్చొని చూసేలాంటివి అయితే ఏం లేవు. బాగా అలసిపోయామన్నమాట. మాకంటే ఎక్కువ అత్తయ్య మావయ్య కూడా పాపం ఎక్కువ అలసిపోయారు. ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. వ్యాలెట్ పార్కింగ్ చేసినాము. సో వాళ్ళు కార్ తీసుకురావడానికి ఇక్కడ నించొని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అత్తమ్మకి కొన్ని ఫొటోస్ కూడా దింపాను. ఇక పాపకైతే ఇందాక తినిపించేసా కదా, అందుకనే తను బాగా రిలాక్స్ అయ్యి ఇంకా నిద్రపోయేసింది అనమాట. అలానే స్ట్రోలర్లోనే ఎంత క్యూట్గా పడుకోయింది. ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయలేదు మేము. ఇంకా అలానే కార్లో అంటే పడుకోబెట్టేసుకున్నాం మీద. ఇంకా అలానే పడుకుందనమాట కాసేపు. బాయ్ బాయ్ లూలు, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. మా ఇంటికి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళని లూలు తీసుకెళ్ళాలనిపిస్తుంది. మాకైతే అంత ఇష్టం లూలు మార్ట్. మా అత్తమ్మ కూడా ఈసారి చాలా బాగా నచ్చింది షాపింగ్ మాల్ అయితే. ఇంకా లాస్ట్లో ఇంటికి వచ్చేటప్పుడు ఆన్ ద వేలోనే మాకు విధాన సౌధ కూడా వస్తుంది, అందుకని చెప్పి అది కూడా చూపిద్దామని ఆగాము అక్కడ. డే టైంలో వచ్చుంటే మంచిగా ఫొటోస్ ఇవన్నీ దిగిండదు, అంటే అక్కడ కెమెరామ్యాన్స్ కూడా ఉంటారు కదా, అప్పటికప్పుడే ఫొటోస్ ఇవన్నీ కూడా తీసేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు అంటే నైట్ అయితే ఉండరు వాళ్ళు. ఇంకా మాకు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేంత లేదు, ఎందుకంటే మేము నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని చెప్పి ఆ రోజే అక్కడ జస్ట్ అట్లా ఫొటోస్ అవన్నీ దిగేసి వచ్చేసాము. ఇక్కడ అంటే విధాన సౌధ ఎదురుగానే ఇలా బేల్ చేస్తుంటారు కదా, ఇవి జేక్ కానీ నాకు కానీ చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఇంకా అత్తమ్మ కూడా తిందామని చెప్పేసి అంటే ఇంకా తీసుకున్నాం రెండు. కానీ చాలా కాస్ట్లీ. నార్మల్గా బేల్ అంటే ఇక్కడ బెంగళూరులోనే 20 రూపీస్ అలా తీసుకుంటారండి, కానీ ఇక్కడ మాత్రం 50 రూపీస్ ఒక్కటి అన్నారు. చాలా కాస్ట్లీ అనిపించింది, కానీ ఫైన్, బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా చాలా అలసిపోయి ఇంటికైతే వెళ్ళాము. వంట చేసుకునేంత ఓపిక అయితే లేదు, అప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకనే మేఘ్నాలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఆర్డర్ వచ్చేలోపు పాపకి తినిపించి డ్రెస్ చేంజ్ అంతా చేసేసి తను అలా ఆడుకోవడానికి వదిలేసాను. చూడండి ఎలా చేస్తుందో వెనకాల. ఇంకా నేను తినడానికి కూర్చోయినా కానీ నాది లేట్ అవుతుంది, నిదానంగా తింటాను నేను, అందుకని చెప్పి వద్దులే అని చెప్పి నేను ఇంకా చెయ్యి కడిగేసుకొని పాప దగ్గరికి వచ్చాను. ఇంకా మా అత్తయ్య మావయ్య వీళ్ళు అంటే వాళ్ళ ముగ్గురులో అందరూ ఫాస్ట్గా తింటారు. ఇంకా ఎవరో ఒకరిది అయిపోతే వాళ్ళు చూసుకుంటారు, తర్వాత నేను తిందామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.